11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. విశ్వాసమును బట్టి అక్కడ వరకు మనం విన్నాం కదా. మోషే తల్లిదండ్రుల గురించి విన్నాం, విశ్వాసం గురించి మనం విన్నాం. ఇక్కడి నుంచి మనం వినాల్సింది ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఈ మనసు ఎప్పుడు వచ్చింది అంటే, మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు వచ్చింది. రాత్రి మేమేమి ధ్యానం చేసామంటే, పెద్దవాడంటే ఏ వయసును చూసి అనాలి పెద్దవాడు అని అంటే, కొంతమంది 30 సంవత్సరాలు అన్నారు, కొంతమంది 40 సంవత్సరాలు అన్నారు, కొంతమంది 50 సంవత్సరాలు. ఇట్లాగా మనిషి వయసును బట్టి పెద్దవాడయ్యాడు అని ఆలోచన చేస్తూ ఉంటాం. మోషే పెద్దవాడయ్యాడు అనేది నేను శారీరక వయసును బట్టి కాదు, ఆత్మ సంబంధమైన తన స్థితిని బట్టి పెద్దవాడయ్యాడన్న సంగతి కొద్దిగా మేము ధ్యానం చేశాం. ఆత్మ సంబంధంగా విశ్వాసములు లేకపోతే ఆత్మీయంగా పెద్దవాడయ్యాడు అన్నది ఎలా తెలిసింది? ఎలా తెలిసింది ఆయన పెద్దవాడయ్యాడు అని అంటే, ఇక్కడ తెలిసింది. ఇక్కడ వయసు కూడా తెలిసింది, ఏ వయసులో పెద్దవాడయ్యాడో కూడా. ఇక్కడ చూస్తున్నాం, మోషే పెద్దవాడైనప్పుడు జరిగిన సంఘటనలు ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనమును వద్దనుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు బంగారం వద్దనుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు సుఖభోగాలు వద్దనుకున్నాడు. ఎప్పుడు మోషే పెద్దవాడయ్యాడని తెలిసిందంటే, వద్దనుకుంటున్నాడు, ఈ లోక సంబంధమైనవి వద్దు అనుకుంటున్నాడు. చూడండి, అప్పుడు అర్థమైంది మోషే పెద్దవాడయ్యాడు. అప్పుడు మోషే వయసు అంతా ఐగుప్తులో ఉండగా 40 సంవత్సరాలు, మామగారింటి గడ 40 సంవత్సరాలు. ఈ మాట పలికేటప్పుడు, ఈ విషయాలు జరిగేటప్పుడు వయసు కరెక్ట్గా 40, 40, 80. అంటే మోషే 80 సంవత్సరాలు పెట్టింది ఆయన పెద్దవాడు అవడానికి. అందరికీ 80 సంవత్సరాలు పట్టాలనే లేదు. పౌలుకి 3 సంవత్సరాలు పట్టింది అంతే. పౌలు ఎప్పుడైతే దమస్కులో దేవుడు దర్శించాడో, పౌలు దేవునితో అతకబడ్డాడు. పౌలు దేవునితో ఏకాంతంగా గడపడం మొదలుపెట్టాడు. అలాగా పౌలు ఇంచుమించుగా 3 సంవత్సరాలు దేవునితో గడిపేసరికి పౌలు పెద్దవాడైపోయాడు. పెద్దవాడైనప్పుడు వచ్చే మాటలు ఎలాగుంటాయి తెలుసుగా. ఎలా చెప్పగలుగుతావు పౌలు 3 సంవత్సరాల్లో పెద్దవాడయ్యాడంటే, పౌలు అంటాడు, నేను క్రీస్తు కొరకు సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పెద్దవాడైనప్పుడు ఆ పరిస్థితి మనం ఎలా గుర్తుపట్టొచ్చు అంటే, ఈ లోక సంబంధమైన సుఖభోగాలను పేద మనస్సు పెట్టడు. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఉండడు, వాటినిచ్చిన దేవుని వైపు ఉంటాడు. అందుకే నేను కోరాహు కుమారులు ఏమని చెప్పాడనమాట, అయ్యా నీ దేశమును ఎడల నువ్వు కటాక్షం చూపించు. అంటే నాది కాదు నీది అంటే మనసు ఎక్కడ ఉంటుందంటే ఇచ్చేవాడి మీద ఉంటుంది. మోషే పెరిగి పెద్దవాడయ్యాడంటే దాని అర్థం ఏంటంటే, ఈ దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా వదులుకోగలిగిన స్థితి అది. పౌలు ఎప్పుడు పెద్దవాడయ్యాడని మాకు తెలిసిందంటే సుమారుగా 3 సంవత్సరాల టైంలో. అందుకని ఆ మాట అన్నాడు. తిమోతి ఎప్పుడు పెద్దవాడయ్యాడంటే సంవత్సరంలోనే అనుకోవచ్చు, సుమారుగా సంవత్సరంలోనే తిమోతి పెద్దవాడు అయిపోయాడు.
ఎంత పెద్దోడు అయిపోయాడంటే ఇదిగో పౌలు చెప్తే కొన్ని సంఘాలను సరిచేయడానికి వెళ్ళాడు, నడిపించడానికి కాదు, సంఘాలను సరిదిద్దడానికి పంపబడ్డాడు చిన్న వయసులోనే. కాబట్టి నువ్వు పెద్దవాడు అవ్వాలనుకోవడం అనేది వయసుతో ముడిపడి ఉన్నది కాదు, నీ చేతిలోనే ఉంది అది. మనం త్వరగా పెద్దవాళ్ళు అవ్వాలన్నది మన చేతిలోనే ఉంది. నువ్వు ఎంత త్వరగా పెద్దవాడు కావాలనుకుంటే అంత త్వరగా అవ్వడం అనేది నీ చేతిలోనే ఉంది. నిన్న రాత్రి మరి మీకు చెప్పానో లేదు ఈ ఉదాహరణ. ఇప్పుడు మా అబ్బాయి, మా పిల్లవాడు ఉన్నాడు కదా, వాడు ఇలాగున్నాడు. ఏంటి ఇలాగ ఉన్నాడు, త్వరగా పెద్దోడు ఎప్పుడు అవుతాడంటే ఎప్పుడూ అవుతాడు, అది నా చేతిలో ఉందా? వాడు శరీరంలో ఆ లక్షణాలు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఆ సడన్గా వాడు ఒక్కసారిగా మనిషి పెరిగిపోయినట్టు కనపడతాడు. ఇక ఆ తర్వాత పెరగడం, ఒక్కసారి పెరిగితే మళ్ళీ పెరగాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆ పెరగడం అనేది వాడి చేతిలో లేదు. ఆధ్యాత్మికంగా పెరగడం అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. త్వరగా నువ్వు పెరగాలంటే త్వరగా దేవుని వాక్కుని తింటూ ఉండాలి, దేవుని వాక్యమును తింటా ఉండాలి. అందుకే ఈ వారం దేవుడు నీకు ఒక దర్శనం లేకపోతే నీకు ఒక ప్రత్యక్షత, తన వాక్కు నీకు ఇచ్చాడంటే దాన్ని వారం అంతా నువ్వు నెమరు వేసుకొని జీర్ణించుకొని ఆ బలాన్ని పొందేసుకొని ఉండాలి. ఆల్రెడీ మళ్ళీ వచ్చే వారానికి ఆకలితో ఉండాలి. పాతకాలపు భక్తులకి ఈ కొత్త కాలపు భక్తులకి తేడా అదే. పాతకాలపు విశ్వాసులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కసారి అయ్యగారు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ప్రార్థన జరుగుతుందని ఎదురు చూసి ఆరాధన అవ్వంగాని చాలా సంతోషంగా ఇంటికి ఆ వారం అంతా ఆ ప్రార్థనలోనే గడిపేవాళ్ళు. వాళ్ళు మళ్ళా ఎప్పుడు వస్తుంది, అయ్యా ఇంక ఈరోజు ఏమి వింటాము అని ఆశతో ఉండేవాళ్ళు. ఈరోజు ఈ చెవులో విని ఈ చెవులో ఆయన ఇటు వెళ్ళిపోతాడు దేవుడు, మనం ఇటు వెళ్ళిపోతాం అంతే. వాళ్ళకి మనకి అదే తేడా. వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉండేవాడు. అందుకే పౌలు బెరయా సంఘస్థుల్ని ఎందుకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటాడంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ పూట ఆ వారం పౌలు వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రోజు గుళ్ళో కూర్చునే వాళ్ళంట. సాయంకాలం పూట పనులన్నీ చేసుకొచ్చి, ఓయ్ నన్ను ఏంటి చెప్పాడు ఆదివారం కదా, అవును నిజమేనది, అది నమ్మొచ్చా, మోషే అలా చెప్పాడా, ప్రవక్తలు అలా అన్నారా? సోమవారం కూర్చునేవాడు, మంగళవారం కూర్చునేవాడు, బుధవారం కూర్చునేవాడు, వారం అంతా కూర్చునేవాడు. పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో వాళ్ళు లేఖనాన్ని పరిశీలన చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పరిశీలన చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అందుకే అది గొప్ప సంఘంగా ఎదిగింది. ఆత్మలో, లోక సంబంధంగా కాదు, ఆత్మలో గొప్ప బలమైన సంఘంగా ఎదిగింది. ఎందుకంటే ఒక్కసారి విన్న ఆ సందేశం వారమంతా మరలా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాన్ని నెమరు వేసుకుంటూ దాన్ని తినేవాళ్ళు. గేద చూసారా, ఉంటే గేద నెమరు వేస్తే పోయి తింటుకో, మొత్తాన్ని కట్ చేసేసుకుంటే కానీ నోట్లో పెట్టుకుని ఏం చేస్తాయి, బాగా బాగా నవిలి 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 తింటాయి. మనం కూడా అన్నం ఎలా తినాలి, ఎన్నిసార్లు నవలాలంట? 32 సార్లు ఉంటాయి కదా పాఠాల్లో. బాగా నెమరు వేయాలంట, బాగా నవిలితే తేలిగ్గా అరుగుద్ది. మనకంత అంత టైం ఎక్కడిది, లపా లపా మింగేడివి, తోసేడివి, మొక్క సాంబారే లేకపోతే కూరై మళ్ళీ వస్తాడు రాడు, తోసేయడమే లోపలికి. అది ఎక్కడ రుచి వచ్చింది, లోపలికి తోసేస్తే మళ్ళీ తప్సప్పులు తాగాలి, మళ్ళీ నడవాలి, అటు ఇటు పరిగెత్తాలి. బాగా నవిలితే ఎక్కువ బ్లడ్ అవుతుంది. అది మీకు తెలుసా లేదా? చెత్త ఎక్కువ వస్తుంది బయటికి. చెత్త ఎక్కువ బయటికి రాకూడదంటే తినేటప్పుడే నిదానంగా తినాలి. బాగా నమిలి నమిలి తింటే ఎక్కువ బాడీకి అది బ్లడ్ అవుతుంది, లేకపోతే ఎక్కువగా అది దానిలో వచ్చి పోషకాలు ఎక్కువగా శరీరానికి అందుతాయి, లేకపోతే చాలా పోషకాలు బయటకు పోతాయి. వాటికి తెలుసు, అందుకే బాగా నెమరాత్తి, మనకే తెలియట్లే. దేవుని వాక్యం అలా వినేసేసి అమ్మ చెప్పట కొట్టేసి అటు వెళ్ళిపోతే కడుపులోకి వెళ్తుంది, ఇటు బయటికి వెళ్ళిపోతే. నువ్వు విన్న వాక్యాన్ని, ఆ వాక్యాన్ని నువ్వు రోజు తింటూ చక్కగా నెమరు వేసుకొని రోజంతా ప్రతిరోజు నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఆ వాక్కుని జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, తింటూ ఉంటే
పూర్తిగా పోషకాలన్నీ నీ శరీరంలోనే ఉంటాయి. దీన్ని మీకు నేను అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, అలాగాని మనం దేవుని వాక్యాన్ని తినగలిగితే, ఒక్కసారి విన్న వాక్యాన్ని వారం అంతా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుందంటే సంపూర్ణ బలమంతా వేస్ట్ అవ్వకుండా అది నీకే, నీ శరీరంలోకి, నీ ఆత్మలోకి వచ్చేస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని ఆ విధంగా మనం తినే మనసు కలిగి ఉండాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. అప్పుడే మనం ఎదుగుతూ ఉంటాం. మోషే పెద్దవాడైనప్పుడు, పెద్దవాడు అవ్వాలంటే ఏం చేయాలి? అప్పటి వరకు ఎదగాలి. మనం పెద్దవాళ్ళం అయిపోయామా లేకపోతే పెద్దవాళ్ళం అవుతున్నామా? రాత్రి అడిగే ప్రశ్న. మనం పెద్దవాళ్ళం అయ్యామా, అవుతున్నామా? ఇంకా నేను నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందో, మరి మీరు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందో మరి మనకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు అయినా మనం పెద్దవాళ్ళం అయ్యామా, అవుతానే ఉన్నామా? ఇంకెప్పుడు అవుతాం? ఏమోనండి, టైం రాదు. నీ చేతిలో ఉంది టైం. మనం త్వరగా పెద్దవాళ్ళు అవ్వడం అనేది ఆధ్యాత్మికంగా మన చేతిలో ఉంది. చూడండి, మోషేకి 80 సంవత్సరాలు పట్టింది, పౌలుకి సుమారుగా 3 సంవత్సరాలు పట్టింది, తిమోతికి 1 సంవత్సరమే పట్టింది. నీకు 1 క్షణం చాలు, 1 వారం చాలు. నువ్వు తిని జీర్ణించుకునే దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. నాకు కూడా అనిపిస్తుంది, త్వరగా నేను పెద్దవాడు కావాలని. ఒక్కొక్కసారి బాగా చాలా అత్యాసక్తిగా ఉంటాను. నాకు అర్థమవుతుంది నేను ఎదుగుతున్నాను. మళ్ళీ ఏయో పనులు, మళ్ళీ ఆ పని ఈ పని పట్టుకుని అది అయ్యేదాకా మళ్ళీ కొద్దిగా. ఇప్పుడు కూడా అదే అనుకున్నాను నేను. ఒక కన్స్ట్రక్షన్ పని పట్టుకున్నాం, అది పని చేస్తా ఉన్నాం, అది త్వరగా అయిపోతే మళ్ళీ ఎన్ని వదిలేసి మళ్ళీ ప్రశాంతంగా కూర్చోవాలి, ఎక్కువ టైం అనిపిస్తుంది. అర్థమవుతుంది. ఒక్కొక్కరు మనం కలిసి అంటారు, దేవుడు నమ్ముకున్నావుగా, ఏం 4 రాళ్ళు వెనకేసుకున్నావా, ఏం సంపాదించుకున్నట్టు. నేనేం సంపాదించుకున్నాను వాటికి ఎలా చూస్తుంది? మా ఫ్రెండ్స్ అంటారు, నువ్వు సేవకి వెళ్ళిపోయావు కదరా, ఏంట్రా ఏం సంపాదించావురా, ఏం బాగుపడ్డావు అంటే, నేనేం సంపాదించానో నీకు అర్థం కాదు. నేనేం సంపాదించుకుంటున్నానో కూడా నీకు అర్థం కాదు. నువ్వు అనుకున్నావు నా వెనకాల ఏదన్నా ఉంటే అది నేను ఎదిగాను నువ్వు అనుకుంటావు. ఏం ఎదిగేవరా అంటే నీకు అర్థం కాదు నేను ఎదిగేది. నువ్వు వదిలిపెట్టి సేవకి వెళ్ళిపోయావు, ఏం ఎదిగేవరా అంటే నేను ఏం ఎదిగానో, దేంట్లో ఎదుగుతున్నానో నీకు చెప్తే అర్థమయ్యేది కాదు. అది అంటే లోకం అనుకుంటున్న ఎదుగుదల వేరు, దేవుడు ఎదురు చూస్తున్న ఎదుగుదల వేరు. ఒక్కసారి ఆ స్థాయికి ఎదిగావా, ఇక రాత్రి గుర్తు చేశాను కదా, సామెతల గ్రంథంలో ఆ మాట నాకు గుర్తులేదు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించండి. నేర్పిస్తే ఏంటి? పెద్దవాడైనప్పుడు అది పెద్దవాడైతే తొలగిపోవు. మోషే పెద్దవాడైనప్పుడు తొలగిపోలేదు. ఐగుప్తు ధనం తొలగిపోలేదు. బంగారం చూపించారు, తొలగిపోలేదు. సింహాసనం చూపించారు, తొలగిపోలేదు. ఐగుప్తు సుఖభోగాలు చూపించారు, తొలగిపోలేదు. ఇక వాడిని తొలగించలేము. ఎందుకంటే పెరిగి పెద్దవాడైపోయాడు. ఇక ఎవడ మాట వినడం, ఇక ఎవరు అతన్ని కదల్చలేరు, ఇంక ఎవరు అతన్ని తోసేయలేరు, ఇంకెవరు అతన్ని పడేయలేరు, ఇంకెవరు కూడా అతని విశ్వాసంలో అతన్ని వెనక్కి లాగలేరు. నేను అందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాను యోబు గురించి. యోబు దేవునిలో పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఆయన చుట్టూ ఏముందంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన ప్రస్తుత పరిస్థితి అప్పుడు ఎలాగుందంటే చెత్త కుప్పల మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు కూర్చున్న ఆ వ్యక్తి అంటే ఒకప్పుడు తూర్పు దేశాల్లో పెద్ద ధనవంతుడు ఆయనే. ఈరోజు ఆయన ఎక్కడున్నాడంటే ఆ చెత్త కుప్పల మీద కూర్చున్నాడు. అయితే ఇప్పుడు వీడు పెద్దవాడు కదా, ఇప్పుడు పడిపోయాడంటావా? వాళ్ళ భార్య లేడింది, ఇంకేం పెద్దవాడు రా నువ్వు, అయిపోయింది నీకు, ఇంకా నీకు పెద్దవాడు అనుకుంటున్నావా? ఏముందని నీ దగ్గర పెద్దవాడు అనుకుంటున్నావు? లోకం చూసినట్టుగా చూసింది వాళ్ళ ఆవిడ.
ఇంకేముందా నువ్వు పెద్దవాడు అనుకుంటున్నావు? నువ్వు ఎంత పోయిందిగా, ఇక నువ్వు పెద్దవాడు ఏంటి? ఇప్పుడు నువ్వు పనికి వెళ్ళాలి, నువ్వు ఇంకో మోసెత్తి నీళ్ళు తాగాలి, ఒకటి పెడితే కానీ నీకు గడవదు, ఇంకెందుకు లేచిరా అంటే నేను పెద్దోడిని లేచిరా అని అంటున్నాడు. ఆయన అనుకునే పెద్దోడి పేరు. ఇంకేముంది అక్కడ, వచ్చేసాయి అంటే నేను వెనక్కి రాలేనంటున్నాడు, ఎందుకంటే నేను పెద్దోడిని, నేను వెనక్కి రాలేనంటున్నాడు. మనబోటు గాళ్ళకి పక్క నుండి ఏమమ్మా ఏంటయ్యా నువ్వు ఇంకా చెంత చేసిన పురుగు సావలేదంటారు, ఇంకెక్కడ కూర్చొని ఏం చేస్తావు, అయిపోయింది, ఇక నువ్వు ఇంకా పెద్దోళ్ళు అనుకుంటున్నావా, ఇంకా ఈ తూర్పు దేశాల్లో గొప్పవాడు అనుకుంటున్నావా, ఇంకా నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావా, అయిపోయింది, నీకేం అర్థం కావట్లేదు అంటే నాకు అర్థమవుతుంది, నేను ఇప్పుడు కూడా పెద్దోడిని. హలావుడు పక్కన తిడుతుంది, ఇక పిచ్చి పట్టేసింది, పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు. నోరు పోయివయ్యా అయ్యే అనే మాట్లాడు. పొద్దున్నే లేచి బళ్ళు అర్పించి, పొద్దున్నే కొడుకు కోసం, పొద్దున్నే కూతురు కోసం, పొద్దున్నే మనోడు కోసం, పొద్దున్నే చిన్నోడు కోసం, పొద్దున్నే పెద్దోడు కోసం, పొద్దున్నే ఏమైంది ఏమిలు రా అంటే పోలే మీ ఆవిడ పిలుస్తుంది, వెళ్ళయ్యా ఎవరున్నా లేకపోయినా భార్య భర్తలు మీరే కదయ్యా ఒకరికొకరు తోడు జీవితాంతో ఏదో చేతిలో చెయ్యేసి కష్ట సుఖాల్లో ఉంటారన్నారు కదయ్యా మీరే ఉండండి అయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఆ పిచ్చిదండి దానికి ఎదగలేదు, అది అట్టగా మాట్లాడుద్ది, కానీ నేను పెద్దవాడిని అయ్యాను. నా భార్య పిచ్చిదండి, దానికి ఏం తెలియదండి, అది ఇంకా చాలా ఎదగాలి, నేను ఆల్రెడీ ఎదిగున్నాను, అందుకే నేను వెనక్కి రాలే. ఎదిగాడు అని ఎలా తెలిసిందంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తుతి కలుగుగాక అన్నాడు. అది ఎవరికి అర్థమవుద్ది చెప్పండి? ఆ ఎదుగుదల ఎవరికి అర్థమవుద్ది? ఆ స్థాయిలో ఎదిగినవాడు, దేవుళ్ళు ఆ స్థాయిలో ఎదిగినవాడు తన చుట్టూ ఏమున్నా కూడా దాన్ని ఏమి పట్టించుకోడు, ఎవరేమంటున్నా పట్టించుకోడు. ఆయన తెలుసు. ఇందులో కోరాహు కుమారులు చెప్పినట్టుగా, అయ్యా నువ్విచ్చిన నీ దేశాన్ని నువ్వు కటాక్షించన్నట్టుగా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, నా దగ్గరికి వచ్చిన ఈ వస్తువైనా అది ఆయన ఇచ్చిందే. నేను కష్టపడి కొనుక్కుంటే బాటలు తుడుచుకుంటా, కడుగుతా, జాగ్రత్తగా పెట్టుకుంటా. ఎవరు వచ్చిందైతే వాడినంతకాల వాడి పడేస్తా, కొడతాడుగా. భోజనాల్లో ఒకటే ఇస్తరాకు అనుకోండి, 10 ఉన్నాయి, 100 మంది భోజనం చేయాలంటే 10 బంతుల్లో ఆ ఇస్తరాకునే కడగాలి, జాగ్రత్తగా తిన జాగ్రత్తగా తిన ఇస్తరాకు చింపేమాక అంటాం. బంతికి ఇస్తరాకు వేస్తే ఏం చేస్తాం? దేవుడు ఇస్తూనే ఉన్నప్పుడు, ఇచ్చేవాడు ఉన్నప్పుడు, అక్కడ అవసరాలు తీర్చేవాడు ఉన్నప్పుడు, అడగక ముందే మన అవసరాలు తీర్చేవాడు ఉన్నప్పుడు ఇస్తున్న దాన్ని అనుభవించడం తప్ప దీని మీద మన మనసు ఉండదు. ఇచ్చేవాడి నిన్న ఇది ఇచ్చాడు, ఈరోజు ఇది ఇచ్చాడు, రేపు ఏమిస్తాడో అన్న మనసు ఉంటుంది. ఇది ఎదిగిన స్థితి. యోబు ఎదిగాడు, అందుకే అన్నాడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికే స్తుతి కలుగును గాక. మన నెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. నెక్స్ట్ ఆయనే చెప్పాలి. యోబుతో అన్నాడు, యోబుకి తిరిగి ఆయన ఏం చేశాడంట, రెండింతలుగా తిరిగి ఆశీర్వదించాడు. నువ్వు ఎదిగితే ఎలా ఉంటుందంటే ఆయనకి ఇష్టం లేవన్నీ వదులుకుంటావు. మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు అంటే పెద్దవాడైతే దేవునికి ఇష్టం లేని వదిలేసుకుంటాడు. పెద్దవాడైతే దేవుడు వద్దన్నవి వదిలేస్తాడు. పెద్దవాడైతే దేవుడికి ఏది ఇష్టమో అతనికి కూడా అదే ఇష్టం అవుతుంది. పెద్దవాడైతే దేవుడికి ఏది ఇష్టం లేదో వీడికి కూడా అదే ఇష్టం ఉండదు. పెద్దవాడైతే ఎవరు మోషేని కదపలేరు. పెద్దవాడైతే నిన్ను నన్ను కూడా ఎవరు కదపలేరు. మనం పెద్దవాళ్ళం అయితే మనకు కూడా దేవుని ఆలోచనలే వస్తాయి. మన పెద్దవాళ్ళు, మోషే పెద్దవాడైతే ఈ ఐగుప్తని, ఈ లోకాన్ని చూడట్లేదు, ఇంకా దాన్ని మించింది ఏదో చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు పెద్దవాడైనప్పుడు అన్న మాట ఏంటి సార్, ఎఫెసీ పత్రికలో ప్రారంభంలో ఉంటాయి, ఆయన పరలోకమందున్న ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ఇస్తాడన్నాడు. మీరు పైనున్న వాటిని వెతకండి అన్నాడు. పెద్దవాడైతే చూపు పైకి వెళ్ళిపోయింది.
పెద్దవాడవడం అంటే దేవుని దగ్గర ఉన్నవన్నీ పొందుకోవాలని ఉంటుంది. మోషే పెరిగి పెద్దవాడు అలా అయ్యాడు. సో ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటాడంటే మనం కూడా విశ్వాసంలో లేదా ఆధ్యాత్మికమైన జీవితంలో పెరిగి పెద్దవాళ్ళు కావాలి. ఇది మన చేతుల్లోనే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మన చేతిలోనే ఉంది. నువ్వు ఎంత తొందరగా తింటావో, ఎంత బాగా నమిలి తింటావో, ఎంత జ్ఞాపకం చేసుకొని తింటావో, ఎంత సమయాన్ని దేవుడికి ఇస్తావో, ఆయనతో నువ్వు ఎంత ఉంటావో దాని మీద ఆధారపడి ఉంది. ఒక్కసారి మనం పెద్దవాళ్ళు అయితే ఇంకా మళ్ళీ పెద్దవాళ్ళు అవసరం లేదు. ఇక అంతే, అక్కడికి ఆగిపోతుంది. ఇక ఎవరు కదల్చలేని స్థితి అది. ఇక మన విశ్వాసం నుంచి మనల్ని ఎవరు పడేలేని స్థితి అది. నువ్వు కర్మగాలి చెత్త కుప్ప మీదకి వెళ్ళినా సరే నిన్ను ఎవరు పడేయలేరు. అక్కడి నుంచే మళ్ళా రెండింతల ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. చప్పట్లు కొట్టండి. ఏంటి దాన్ని వెనుకున్న సీక్రెట్ అంటే దేవుడు ఇచ్చేవాడు, ఇస్తానే ఉంటాడు. నాకు ఇచ్చేది కాదు, ఇచ్చేవాడి మీద నా మనసు ఉంది. మన మనసు ఆయన వైపు ఉండాలి. ఇంకా విలువైనవి చూడాలి, ఇంకా శ్రేష్టమైన వాటిని చూడాలి. దేవుడు అలాంటి ఒక చూపు మనకిచ్చును గాక. చివరి మాట ఒకసారి చదువుకొని ముగించుకుందాం. మోషే ఏమంటున్నాడు? ఆ చివరి మాటల్లో, ఆ వచనంలో చివరి మాటలు చూడండి. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. ఇది ఎదిగిన వాళ్ళు కన్ను పడాల్సిన చోట. అది ఎదిగిన వాళ్ళకి ఆలోచించే విధానం ఒకలాగా ఉంటుంది. ఎదగని వాళ్ళు ఆలోచించే విధానం ఒకలాగా ఉంటుంది. ఎదిగిన వాడు పెద్దదే చూస్తాడు, ఇంకా పెద్దది చూస్తాడు. ఎదగిన వాడు సార్లేండి అనుకుంటాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎప్పుడు వచ్చామో, ఎన్ని సంవత్సరాలు కాదు, వయసుతో పరిమితం లేదు. ఎదగడం అనేది మన చేతిలో ఉందన్న దృష్టి పెట్టుకొని దేవునిలో త్వరగా బలంగా ఎదిగి స్థిరంగా మనం నిలిచి ఆయన మహత్కార్యాలకి ఏం చేయాలంటే మనం ప్రారంభికులం కావాలి. మనమే రిబ్బన్ కటింగ్ చేయాలి. దేవుడు అలాగే మళ్ళీ అందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం.